హాయ్ వీవర్స్, రెండు ప్రపంచాలు ఒక ప్రేమ కథకి స్వాగతం. అయితే ఈరోజు ఎపిసోడ్ 6. అయితే ఈ ఎపిసోడ్లో మనం జరగబోయే ఆదిత్య అనుషలు ఆదిత్య తండ్రిని కలవడానికి వెళ్తారు. విక్రమ్ అప్పటికే ఆదిత్య తండ్రిని కలుస్తాడు. అనుష దాచిన భయంకరమైన రహస్యం ఏమిటి? ఆ రహస్యాన్ని ఆదిత్య తండ్రి తెలుసుకుని అనుషను తిరస్కరిస్తారా? మీ ప్రేమ కోసం ఆదిత్య తన కుటుంబానికి ఎదురు తిరుగుతాడా? అయితే ఈ భాగంలో మనం చూద్దాం. రెండు ప్రపంచాలకు ఒక స్వాగతం. ఎపిసోడ్ 6 ఇప్పుడు చూద్దాం. తండ్రి తీర్పు రహస్యం వెలుగులోకి ఒక దృశ్యం. ఆదిత్య ప్రపంచం అది. ఉదయం 10 గంటల సమయం అది. ఆదిత్య అనుషను తీసుకొని తన తండ్రి రఘురామ్ గారి ఆఫీస్కి వెళ్తున్నాడు. రఘురామ్ గారు నగరంలో అత్యంత కఠినమైన పేరున్న బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన ప్రపంచం అంటే డాలర్లు, డిసిప్లిన్, డెసిషన్స్. దారిలో ఆదిత్య అనుష చేయి పట్టుకొని ఉన్నాడు. ఇద్దరిలోనూ కొద్దిగా భయం, కానీ తమ ప్రేమపై పూర్తి నమ్మకం ఉంది. ఆదిత్య ఇలా అంటాడు, అనుష, మా నాన్న చాలా కఠినంగా ఉంటారు. ఆయన అడిగే ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం చెప్పండి. ఏది జరిగినా నేను మీతోనే ఉంటాను. అనుష నవ్వుతూ ఇలా అంటుంది, మీరు కేవలం నా ఫేవరెట్ ఆర్కిటెక్ట్ మాత్రమే కాదు, నా పర్ఫెక్ట్ ధైర్యం కూడా. ఆదిత్య గారు, చింతించకండి. నా ఆర్ట్ ప్రపంచం నుంచి మీ పర్ఫెక్ట్ ప్రపంచంలోకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. భయంకరమైన ఎదురుచూపు. విక్రమ్ సవాల్ ఆదిత్య తండ్రి ఆఫీస్ లాబీలోకి అడుగు పెట్టగానే ఒక షాకింగ్ దృశ్యం వారిని ఆపింది. లాబీలో విక్రమ్ రఘురామ్ గారితో మాట్లాడుతున్నాడు. విక్రమ్ ముఖంలో ఒక భయంకరమైన చిరునవ్వు, అలాగే విజయం యొక్క ఛాయలు ఉన్నాయి. విక్రమ్ ఆదిత్య అనుషలను చూసి నవ్వుతూ రఘురామ్ గారితో అన్నాడు, ఆదిత్య గారు, చూడండి, మీరు అడిగిన విధంగా మీ కొడుకు తీసుకురావాల్సిన అమ్మాయి వచ్చింది. ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి. ఆదిత్య కోపంతో విక్రమ్ దగ్గరకు దూసుకెళ్ళాడు. విక్రమ్, నీ డ్రామా ఆపు. రఘురామ్ గట్టిగా, ఆదిత్య ఆగు, ఈ డ్రామా నా ఆఫీస్లో వద్దు, మీరిద్దరూ లోపలికి రండి అని అంటాడు. అప్పుడు సీరియస్గా రఘురామ్ అంటే ఆదిత్య వాళ్ళ తండ్రి తీర్పు ఇస్తాడు. రఘురామ్ తన క్యాబిన్లోని కూర్చొని కఠినమైన కళ్ళతో అనుషను చూశాడు. ఆదిత్య అనుష పక్కన నిలబడ్డాడు. విక్రమ్ ఒక మూలలో నిలబడ్డాడు. ఈ నాటకాన్ని ఆస్వాదిస్తున్నాడు. రఘురామ్ ఇలా అంటాడు, అనం అంటే అనుష, నా కొడుకు చాలా పర్ఫెక్ట్. వాడు ఒక సాధారణ ఆర్కిటెక్ట్ కాదు. వాడి జీవితం, బిజినెస్ ప్లాన్స్ అన్నీ ఒక ఫార్ములా ప్రకారం ఉండాలి. ఈ ఆర్ట్, ఎమోషన్స్ వంటివి మా ప్రపంచంలో పనికిరావు అని అంటాడు. అనుష ధైర్యంగా, నాకు తెలుసు సార్, నేను ఆదిత్య గారిని, ఆయన ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాను. నా ప్రేమ ఆయనలోని మానత్వాన్ని మేల్కొల్పింది. మీ కొడుకు చాలా మంచివారు, కఠినమైన వారు కాదు అని అంటుంది. రఘురామ్ ఒక ఫైల్ తీస్తూ, మంచివాడా? ఈ ఫైల్ చూడు అనుష, విక్రమ్ ద్వారా నాకు తెలిసిన ఒక విషయం ఉంది. ఇది నా కొడుకు పర్ఫెక్ట్ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది, ఇదిగో అని అంటాడు. రఘురామ్ అనుషకు ఎదురుగా ఆ ఫైల్ను విసిరాడు. అందులో అనుషకు సంబంధించిన భయంకరమైన రహస్యం ఉంది. ఆ రహస్యం వెలుగులోకి అనుష గతం. ఆ ఫైల్లో ఉన్నది ఏంటిదంటే, 5 ఏళ్ల క్రితం అనుష తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్య ఖర్చుల కోసం అనుష ఒక ప్రైవేట్ వేలంలో ఆమె తండ్రి గీసిన విలువైన కళాఖండాన్ని అమ్మేసింది. ఆ కళాఖండాన్ని కొనుగోలు చేసింది విక్రమ్. కానీ ఆ వేలం పత్రాలలో అనుష తనను అనాథ అని పేర్కొంది. ఎందుకంటే ఆ సమయంలో ఆమె కుటుంబం ఆమెతో సంబంధం లేకుండా ఉంది. విక్రమ్ ఈ అనాథ పదాన్ని ఉపయోగించి ఆమె ఆర్ట్ ప్రపంచంలోకి ఒక మోసగాథలాగా సృష్టించాడు. రఘురామ్ కోపంగా ఇలా అంటాడు, నువ్వు ఆదిత్య దగ్గర దాచింది ఇదేనా? నువ్వు ఒక అనాథవి. నీ తండ్రి ఆర్ట్ను డబ్బు కోసం అమ్మేసుకున్నావు. మాకు నీలాంటి ఎమోషనల్ అస్థిరత ఉన్న కోడలు వద్దు. నా కొడుకును వదిలిపెట్టు. అనుష కళ్ళల్లోని నీళ్లు తిరిగాయి. ఆదిత్య షాక్లో ఉన్నాడు. విక్రమ్ నవ్వుతూ ఈ డ్రామాను చూస్తున్నాడు. హృదయ విదారకమైన దృశ్యం, ఎమోషనల్ క్లైమాక్స్. అనుష ఏడుస్తూ హార్ట్ టచింగ్గా ఇలా అంటుంది, అవును, నేను నాన్న ఆర్ట్ను అమ్మాను. నా తల్లిని బ్రతికించుకోవడానికి నాకు వేరే దారి లేదు. నా తల్లి ప్రాణం కంటే ఏ ఆర్ట్ గొప్పది కాదు.
ఆ వేలంలో నన్ను అనాథలా చూపించాల్సి వచ్చింది. ఎందుకంటే నా కుటుంబం నన్ను అర్థం చేసుకోలేదు. నా తండ్రి కళ రూపకలను కాపాడుకోవడానికి నేను దేనికైనా సిద్ధపడ్డాను అని అంటుంది. విక్రమ్, ఇదిగో మీ కొడుకు ప్రేమించిన అమ్మాయి చరిత్ర. ఆదిత్య ఒక్కసారిగా విక్రమ్ను పక్కకు తోసి, నో, చాలు విక్రమ్, ఈ డ్రామా ఆపు. ఆదిత్య వెంటనే అనూష దగ్గరకు వెళ్ళాడు. తన చేతిని ప్రేమగా పట్టుకున్నాడు. ఆదిత్య తండ్రితో ఇలా అంటాడు, నాన్న, మీరు చూస్తున్నది కేవలం పేపర్లు, నేను చూస్తున్నది నిజమైన ప్రేమ, త్యాగం. అనూష అమ్మని కాపాడుకోవడానికి తన ప్రేమను అంటే ఆర్ట్ను త్యాగం చేసింది, అంతే. ఏ పర్ఫెక్ట్ ప్లానింగ్, ఏ బిజినెస్ డీల్ ఈ త్యాగం ముందు నిలబడదు. మీరు ఏమనుకున్నా అనూష నా పర్ఫెక్ట్ చాయిస్, నా ప్రేమ. ఆదిత్య అనూషను గట్టిగా కౌగలించుకున్నాడు. వారి ప్రేమ కొంచెం పోరాటంగా మారింది, కుటుంబానికి ఎదురు తిరిగింది. అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు, నువ్వు నా మాట వినడం లేదు ఆదిత్య. నీ బిజినెస్, నీ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఆదిత్య సీరియస్గా ఇలా అంటాడు, నాన్న, నా భవిష్యత్తును నేను ప్లాన్ చేసుకుంటాను. నా పర్ఫెక్ట్ లైఫ్ అంటే నా ప్రశాంతత, అది అనుషతోనే దొరుకుతుంది. మీకోసం నేను నా ప్రేమను వదిలేస్తే నేను కేవలం మీ డిజైన్ చేసిన కొడుకును మాత్రమే అవుతాను, నిజమైన ఆదిత్యను కాదు. నేను ఈ ఆఫీస్ను వదిలేసి వెళ్తాను, కానీ అనుషను వదలను అని అంటాడు. ఆదిత్య అనుష చేయి పట్టుకొని ధైర్యంగా ఆ ఆఫీస్ నుంచి బయటకు నడిచాడు. రఘురామ్ ఆవేశంతో కుర్చీలో కూలబడ్డాడు. విక్రమ్ షాక్లో ఉన్నాడు. ఆదిత్య ఆఫీస్ నుంచి తండ్రి ఆధిపత్యం నుంచి బయటపడడం అతని జీవితంలో ఒక గొప్ప మలుపుగా మారింది. ఇప్పుడు చివరి దృశ్యం అంటే ప్రేమ ప్రయాణం. బయటకొచ్చాక అనుష ఆదిత్యను ప్రేమగా చూసింది. కన్నీళ్ళు ప్రేమ కలగలిసి ఉన్నాయి. అనుష హార్ట్ టచింగ్గా ఇలా అంటుంది ఎమోషనల్గా, నా కోసం మీ కుటుంబానికి దూరమయ్యారు, నాపై ఇంత నమ్మకమా ఆదిత్య గారు అని అంటుంది. ఆదిత్య నవ్వుతూ, అవును అనుష, మా నాన్న ప్రపంచంలో కేవలం కాంక్రీట్తో నిర్మించబడింది. నా ప్రపంచంలో ఇప్పుడు ప్రేమ, ఎమోషన్స్ అనే కొత్త డిజైన్ ఉంది. ఆ డిజైన్ మీరు. ఇప్పుడు మన ప్రయాణం మొదలవుతుంది. ఈ నగరం మొత్తాన్ని మన ప్రేమలో గెలుద్దాం. అయితే ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. వీవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూడబోయేది ఆదిత్య తండ్రి ఆదిత్యకు ఆర్థికంగా సహాయం చేయడం ఆపేస్తాడు. ఆదిత్య, అనూష తమ సొంత ఆర్కిటెక్చర్ ఆర్ట్ స్టూడియోను ప్రారంభించడానికి ఎలా కష్టపడతారు. విక్రమ్ వీరిద్దరిపై చివరి దెబ్బ కొట్టడానికి ఎలా ప్రయత్నిస్తాడు. పేదరికం, కష్టం వారి ప్రేమను మరింత బలోపేతం చేస్తాయా? తర్వాత ఎపిసోడ్లో మనం చూద్దాం. వీవర్స్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ, రెండు ప్రపంచాలు ఒక ప్రేమ కథ. ఈ గాథ ఎమోషనల్గా ఇంకా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసి అన్నీ వదులుకున్నారు కదా, అనుష మరియు ఆదిత్య, వాళ్ళు ఎలా ప్రారంభిస్తారు వాళ్ళ జీవితాన్ని అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. వేచి ఉండండి. బై బై ఫ్రెండ్స్.